విష్ణు సహస్రనామం చదవడం వల్ల దుఃఖాల నుండి బయటపడవచ్చు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో గాయపడిన భీష్ముడికి అంపశయ్యపై ఉన్నప్పుడు ధర్మరాజుకి విష్ణువు సహస్రనామాన్ని బోధించారు. ఆ పరమ పవిత్రమైన రోజుని భీష్మ ఏకాదశిగా మనం జరుపుకుంటాము. విష్ణు సహస్రనామాలతో పూజించిన పాండవులు కురుక్షేత్ర విజయంలో విజయం అందుకున్నారని, కనుక పురాణాల ప్రకారం విష్ణు సహస్ర పారాయణం చాలా విశిష్టమైనదని, భీష్మ ఏకాదశి నాడు కనుక ఈ విష్ణు సహస్రనామాలను పఠిస్తే శుభాలు కలుగుతాయి, స్వర్గలోక ప్రాప్తి కూడా కలుగుతుందని నమ్ముతారు. సో మీరు కూడా భీష్మ ఏకాదశి రోజు పసుపు దుస్తులు ధరించి మీరు కూడా ఇలా చేస్తే మీకు కూడా ఎంతో మంచి జరుగుతుందని హిందూ శాస్త్రం ప్రకారం చెప్పబడింది. ఇక భీష్మ ఏకాదశి అసలుకి భీష్మ ఏకాదశి రోజు ఏం చేస్తే మంచిది అంటారంటే, ఇది శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి కాబట్టి ఈరోజు కురుకుల యోధులు భగవంతుల్లో ఐక్యమైన రోజని, భీష్ముడు పాండవులకు మహోపదేశం విష్ణు సహస్రనామం అని అంటారు. అయితే ఈ భీష్మ పితామహుడు అంపశయ్య పైన ఉన్నాడు కదా, నెల రోజులు గడికాక ఒకనాడు పాండవులతో పాచికలాడుతూ గోపాలుడు హఠాత్తుగా ఆగిపోయాడు. దీనికి కలవరపడిన పాండవులు ఏమైందని కృష్ణుడు ప్రశ్నిస్తారు. మాంక్యాతి భగవాన్ భీష్మ తపోమే తగ్ధం మన కురుక్షేత్రంలో అంపశయ్యపై పవలించి ఉన్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడని ఆ జగన్నాటక సూత్రధారి సమాధానం అయితే చెప్తాడు. అందుకే నా మనసు అక్కడికి వెళ్ళిపోయిందని, మీరు కూడా నాతో రండని పాండవులకు తెలుపుతాడు. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మశాస్త్రాలను అవకాశంలో పెట్టిన పూర్తిగా ఆలంబనం చేసుకున్న వ్యక్తి.